ఆకూడదా పట్టుకో ఇక్కడ 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 పట్టు పట్టు మళ్ళీ వల్ల లాగేస్తున్నాం మళ్ళీ టైం అయింది కదా ఇప్పుడు గంటన్నర అవుతుంది వలేసి అయితే గౌజులు బాగా కడుతున్నాను ఎందుకంటే ముళ్ళు గుచ్చుకెళ్ళిపోతున్నాయి కొంతమంది కామెంట్లో ఏం పెడుతున్నారంటే గ్లౌజులు వేసుకో అన్న నన్ను చాలామంది పెడుతున్నారు అన్నమాట నా కోసం ఆలోచించి చెప్తున్నాడు థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ అలాగే గ్లౌజులు వేసుకుంటున్నాను పుట్టి చేతులతోనే నుంచో గ్రేడింగ్ గ్లౌజులు వేసుకోమని చెప్తున్నారు సో లాగేదాం వెనక్కే అయ్యమని లేదులే బల టైట్ అయిపోయిందా ఇలాగొచ్చి నేను పట్టుకుందట్టు లాగల బాంబు లాగల అదే లాగిన బాంబులు లాగిన లాగ వస్తుంది ఏర్పడిపోయింది లాగ గేర్ ముందుగా ఏదో వల్ల వచ్చింది లాగే ఫోర్స్ తీసుకో రే డాడీ పక్కన దూరం గిసిరేలే మళ్ళీ వాళ్ళ పడిపోతుంది గేర్లకి మట కిందకి వెళ్తుంది ఉంది గట్టిగా ఉంది మరి పూజ ఎలాంటి పూజ చేసాం మరి డాడీ పారేజ్ వస్తుంది గట్టిగా పూజ గట్టిగా అయింది మరి మన పూజ మరి అట్టుంటే మరి పూజ చేస్తే అబ్బాయి మామూలుగా ఉండదు వెళ్ళిపోయిందా ఇందా కిందనా ఇందా ఇది పెట్టుకో కట్టిచ్చే ఇది పెట్టుకో ఇప్పుడు తగల తర్లా పడింది ఫోర్సులు 2-3 ఫోర్సులు ఎక్స్ట్రానా కొనుక్కోడు బురద అయితే నువ్వు కట్టిన పర్వాలేదు నువ్వు తెగట వెళ్ళి తెగట కారదా
లెక్క కట్టుకోవాలా కడితే ఏమైనా అడుగున్నా వస్తావి చెప్పనేమో ఇలాగిచ్చి కట్టించు మూట అడ్డుకున్నది కదా చేప ఏదో తరలో బాంబులో వేస్తే మా అడ్డం గడ్డం తొత్తకమ్మయ్యా ఎప్పటి నుంచో నేను చాలాసార్లు చెప్పాను బాంబులో లేరా నీ మాట చెప్పాలా నీ మాట అంటారా మనిషి మాట నేను రాత్రి చెప్పాను బాంబులో మోతుదాడి అని చెప్పాను నైటే చెప్పాను నువ్వు చెప్పావా తెలీదా మనం ఆడగోళ్ళం కదా చెప్పాలి చెప్తే అర్థమవుతుంది పక్కన నిలబడి ఆలకత్తారా పోయాలి నీరు చూడాలి ఇది వంద నీరు నీటి పెట్టి దులుపు 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 నీటి పెట్టి యాడ్ చేసుకోవాలి కొద్దిగా పోయా కట్టు లాగా ఏ లాగా సిలివి సిలివి వాళ్ళకన్నా ఎక్కువ హక్కు రమ్మని క్యాబ్ ఇటు కట్టేది ఇంకా దాని కిందలు తీసుకోమయ్యా కింద లాగించుకో నువ్వు లాగించుకో లాగి లాగి మొలే పొలకట్టు నువ్వు నీటి వచ్చింది ఇతను క్యాన్ అయితే వచ్చింది ఇలాగ పెట్టు పడి కొడతా పక్కన పడదాం లాగ పెట్టు అడిగితే దేని పడుకో అడ్డుకుంటే చేప బాంబులో అడ్డుకోవాలా గట్టిగా మూగిపోవాలి అది చూపించాలి నల్లమట్ట చూసారు కదా ఇది నల్లమట్ట ఉంటుంది దీన్ని అబ్బా అంతా కుండ్ర ఎక్కి పడింది నెత్తాల్లో కుండ్రాయిలు ఉన్నాయి రావడ్లు మరి కింద ఉంటాయి మరి మిక్సింగ్ మోడ పెద్దాయి కదా
ఫ్రెండ్స్ మళ్ళీ జెల్లీ పీస్ పడింది. ఇంత పెద్ద జెల్లీ పీస్ ఇట్రా బాబు. ఓ మా బాబు, జాగ్రత్త జాగ్రత్త. బాంబులు ఒక్కడు వదిలిపోవచ్చు. ఇంకో ఫ్రెండ్స్ చూసారా, ఇంత జెల్లీ ఫిష్. ఇది ఇంత పెద్ద జెల్లీ ఫిష్ రా బాబు, చాలా అంటే చాలా పెద్ద. వెళ్ళు వైరు వెళ్ళు. జెల్లీ పీస్ చూడండి, ఏటేట్ ఉన్న జెల్లీ పీస్ చూడండి. సాబాట్లు తీస్తున్నాను, రుబ్బన్ పీస్ తీస్తున్నాను. ఇంకా చూసారా ఎంత పెద్ద ఉందో జెల్లీ పీస్. చూసారా ఇంత పెద్ద జెల్లీ పీస్ రా వాము. మొన్నటి మీద చాలా పెద్దదిగా 10 కేజీలు ఉంటుంది వెయిట్ అయితే. చూసారు కదా, వాళ్ళు ఆగిన తర్వాత ఎంత పెద్ద జెల్లీ పీస్ అది పడిందో. ఇంకో చూసారా ఎంత పెద్ద ఉందో జెల్లీ పీస్. అది ఎంత పెద్ద జెల్లీ పీస్ అనమాట. ఇది చూద్దాం దీని కడుపులో ఏమేమి ఉన్నాయో. రాలేదు, చిన్న తెల్ల సందులు వచ్చాయి. గోపర్ పీస్ అయితే మింగేసింది జెల్లీ పీస్. అయితే గోపర్ పీస్ కూడా బతికే ఉంది. ఇంకో బతికే ఉందన్నమాట. బాబు చాలా అంటే చాలా పెద్దది. స్టింకో దీని పేరు ఏం పేరు అనుకుంటా. స్టింకో ఏదో స్టైనో తిమిర్ అంటాం మేము. అయితే ఏదో పేరు చెప్పండి దీని ఇంగ్లీష్లో ఏదో పేరు. షాక్ కొడుతుంది అనమాట ఇది. డాడీ షాక్ కొడుతుందా? పట్టుకో, ఇక్కడ 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 పట్టు. పట్టట్లేదా? అంటే డాడీ డైలీ వస్తారు కదా, అందుకే పట్టట్లేదు. డ్రైవర్ కదా, రెస్పెక్ట్ ఇచ్చి షాక్ కొట్టట్లేదు. మీకు కొట్టిందా? మీకు కనసలు కాబట్టి షాక్ కొడుతుంది. అది దీని పేరు ఆల్రెడీ అంటారు దీన్ని. చూపించు అక్కడ. సవాళ్ళు ఇచ్చేలా ఇంకో చూసారుగా జెల్లీ ఫిష్. దీన్ని అయితే మనం పక్కన పెట్టేద్దాం, పనికిరాదు కాబట్టి. అది దీని పేరు దీని పేరు ఏం పేరుమయ్యా? కోడిపుంజా. దీని పేరు అంటే కోడిపుంజ అంట దీని పేరు. మేమైతే కోడిపుంజ అంటాం. జూమ్ చేయి. దీని పేరు అయితే కోడిపుంజ అంటాం. మరి మీరేమని పిలుస్తారో మీరు కింద కామెంట్ చేయండి. కోడిపుంజిలాగా ఉంది, ఎందుకంటే కోడిపుంజికి ఎలాగైతే ఉంటుందో అలాగే ఉండదు దీని రెక్కలు. అలాగే ఇది గుచ్చుకుంటే చాలా పెయిన్ ఉంటుంది, చాలా సలిపెత్తుంది అంట. మినిమం ఒక అరగంట ఉంటుంది నొప్పి కదా. మళ్ళీ టైం వరకు ఉంటుంది నొప్పి. అంటే 24 hours ఉంటుందంట నొప్పి. అయితే ఇంకా జాగ్రత్తగా ఉండాలి దీంతో. అయితే నేను కూడా జాగ్రత్తగా ఉంటా. నాకు తెలియదు దీనికోసం. అది ఇప్పుడే తెలుసుకున్నా. దగ్గర నుంచి చూపించాలి దీన్ని. దగ్గర నుంచి చూపించు దాన్ని. ఫ్రెండ్స్ ఇక ఈ ఆలు అయితే ప్రజెంట్ ఇన్ని వచ్చేవి. ఇది రెండో ఆలు. ఇది అయితే ఎక్కువ అయితే కూండ్రై పడింది మాకు. ఇంకో ఎక్కువ కూండ్రయ్యే నెత్తల్లో పడ్డాయి. నెత్తలు అంటే తెలుసు కదా మీకు, ఆల్రెడీ చాలాసార్లు చెప్పాను కూడా నా దీనికోసం. నెత్తలు నీకు నెత్తలు ఇవి నెత్తల్లో కూండ్రయ్యలు ఎక్కువ పడ్డాయి. ఇంక మేము ఏదో అనుకున్నాం ఇంకా ఎక్కువ చేపలు పడతాయేమో అనుకున్నాం, వేరే చేపలు. పర్లేదు ఇయ్యనే సరే. ఇగో కూండ్రయ్యలు సరిగా కూండ్రయ్యలు ఇద్దే కూండ్రయ్యలు ప్రజెంట్ ఇయ్యే పడ్డాయి కాబట్టి మళ్ళీ వలేసాం. ఇది రెండో ఆలు కదా, మూడో ఆలు కోసం వెయిట్ చేద్దాం. ఎలాంటి చేపలు అయితే పడతాయో సో వెయిట్ చేస్తూ ఉండండి. మళ్ళీ వీడియోలోకి వచ్చేద్దాం. జై హింద్.